అమెరికాలో ఆటా సభలు ఘనంగా జరిగాయి. జూలై 31 నుంచి 3 రోజుల పాటు అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతినిధులు. అధ్యక్షుడు జయంత్ చల్లా నేతృత్వంలోని ఆటా బృందం ఈ వేడుకలను నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపకుడు కూచిబుట్ల ఆనంద్ సారథ్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో దాదాపు 15,000 మంది పాల్గొన్నారు. అమెరికా నలుమూలలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో 19వ అమెరికా తెలుగు అసోసియేషన్ మహాసభ యూత్ కన్వెన్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, పుట్ట మధు, గాదరి కిషోర్లతో పాటు నేతలు బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తన్నీరు మహేష్, ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల ఐక్యత, యువత పాత్ర, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. అమెరికాలోని తెలుగు సంఘాలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను నేతలు అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి మరింత విస్తరించేందుకు ఇటువంటి మహాసభలు వేదికలుగా నిలుస్తాయని అన్నారు బీఆర్ఎస్ నేతలు. మళ్ళా చూస్తావా, ప్రతి మనిషి అంతే. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఎట్లా ఉంటాడో చనిపోయినప్పుడు అట్లా అవుతాడు. తెలుసుకోవాలి మనం ఈర్ష్య ద్వేషాలు రకరకాలు చేస్తా ఉంటాం. ఇలా ఏ ప్రాంతం వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తుల వ్యతిరేకం కాదు, మనందరం చేసుకుంటూ ఇంట్లోని ఎట్లా చేద్దాం అనేది ఆలోచన చేయాలి. ఎట్లా చేద్దాము, మేము ఉన్న వాళ్ళకి ఎట్లా ఫోన్ చేసి చెప్తాము, వేరే వాళ్ళకి ఏం చెప్తాము, మనం ఏం చేద్దాము, చేతగానే రేపు మన కుటుంబానికి ఏం చేద్దాము. ఇప్పుడు ఉన్న వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారు రేపు వాళ్ళ ఫ్యామిలీలో ఏ రకంగా మనం అవసరం పడుతుంది, ఫ్యూచర్ ఏ రకంగా అవసరం పడ్డప్పుడు నేను ఏం చేయగలుగుతా అనేది చేసినప్పుడు ఆయన నిజమైన వాళ్ళు అర్పించే వాళ్ళు అతను ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి. అమెరికా తన 250వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ఎంతో కష్టపడి పలువురు ప్రజా ప్రతినిధులు, విధానపరమైన నిపుణులు, సామాజిక నాయకులు, నూతన మార్పులకు నాంది పలుకుతున్న నాయకులను ఒకచోట చేర్చారు. ఆట సభల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. తీవ్ర గుండెపోటుతో చికిత్స పొందుతూ మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డికి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, రసమై బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి, ప్రజా సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాప సమావేశం ఏర్పాటు చేయడం చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమ సమయంలో డే నుంచి కలిసి పనిచేసిన సందర్భం, అన్ని సందర్భాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఎన్నో రకాలుగా జరిగిన ఉద్యమంలో అతను కీలక పాత్ర పోషించడం, మరి సాధించిన తెలంగాణ పునర్నిర్మాణం కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ వేడుకల్లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస తెలుగు ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులతో ఆత్మీయంగా సమావేశమై తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణతో పాటు తెలంగాణ అభివృద్ధికి ప్రవాస భారతీయుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం, యువతలో సేవాభావాన్ని పెంపొందించడం, అమెరికాలో తెలుగువారి ప్రాధాన్యం మరింత పెరిగేలా చేయడం ఈ మహాసభల ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. 4 సంవత్సరాలు అవిశ్రాంతంగా కేసీఆర్ తో పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించిన మన పెద్దన్న ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా తన ప్రాణం కోసం 100 రోజులు 100 గంటలు పోరాటం చేసి తన ప్రాణాన్ని తన కుటుంబానికి ఇవ్వలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. వారి యొక్క కుటుంబానికి నాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎంతో ఘనంగా జరిగిన ఆట ఉత్సవాల్లో తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగువారికి ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఆట ముందుకొస్తున్నారు ప్రతినిధులు.